వెల్కమ్ బ్యాక్ టు అవర్ సదర్ బ్లాగ్. శివాని 31st దావత్ వస్తుంది కదా, మరెట్లా? మన దగ్గరేమో పైసలు లేవు. నాకు కూడా ఏం అర్థమైతలేదు. గలగుర్ర 30 రూపాయలు ఉన్నాయి, తేవన్నా. నువ్వు ఇచ్చే 30 రూపాయలకు 3 కురుకులే రావు. ఏం మాట్లాడుతున్నావు బ్రో? కరెక్ట్ చెప్పినావు శివాని. ఏ బ్రో, మాకు కూర్చుంటారులే. ఈ కుర్చీ నాది, నా ఇష్టం ఇది. పోంతి ఎక్కుసోని, నేను ఇక్కడనే కూర్చుంటా. అక్క చెప్పినప్పటికే బతికిపోయినావు, లేకుంటే పుష్పరాజ్. అక్క పుష్పత్తుండక్క మంచి అడిగితాడక్క మనకి. అబ్బా అవునే, పుష్పత్తుడు మా బావ మంచి ఐడియాలు ఇస్తాడు. ఈడొక పుష్ప, ఏం శ్రీవల్లి, ఏం చెప్తున్నావు వీడా? ఏం లేదు పుష్ప, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవును పుష్ప, తగ్గలే. సరే సరే, మీ ఆర్డర్ ఏంటో చెప్పండి. అదేం లేదు పుష్ప, నువ్వు దావతిస్తాను చూస్తున్నావు. 31st దావత్ వస్తుంది కదా బావా, ఏదైనా ప్లాన్ చెప్పు. అవును పుష్ప, చెప్పు. ఓ అంతేనా? ఈ పుష్ప ఉన్నాడు కదా మీకు. ఏం ప్లాన్ చెప్పు మరి. అదే అదే చెప్తావు. సరే సరే, నీ జబ్బకేమైంది గిట్లా లేచింది? ఏమన్నావురా? పుష్పట్టు చూడలేవారా? ట్రెండింగ్ రా జబ్బిట్లా పెట్టుడు. సరే కానీ ట్రారీ ప్లాన్ చెప్తా. నువ్వే ట్రా పుష్ప. ఏంటి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఇది కదా నా బ్రాండ్. అబ్బాయి చేతులు ఎత్తలే. ఇది కదా నా బ్రాండ్. అబ్బాయి ఇది కదా నా బ్రాండ్. అబ్బా నడుమంతా వస్తుంది. మీరే ఎక్కడికి రండి. సరే గాని ఆ జబ్బు ఎంతసేపు పెడతావు? దించు కిందికి, చూడబుద్ధి అయితలేదు. ఏంటి ఈ పుష్పని చేతి కింది దించమంటివా? ఈ పుష్ప చేతులు కింది కొడితే స్టెప్పులు రావు, అర్థమవుతుందా? దమ్ముంటే పుష్ప డాన్స్ చేయి. ఏంటిది? ఈ పుష్పకు డాన్స్ రాదా? ఏం మాట్లాడుతుండవే? చూస్తావా నా స్టెప్పులు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏ ఆపురి, ఒక ప్లాన్ చెప్పమంటే డాన్సులు చెప్తున్నావు. మస్తు ఎత్తున్నావు పో డాన్స్. దారి చెప్తా. దగ్గర గారి సూపరా? సూపర్. రైట్, ఫాలో మీ. ఓ సర్పంచమ్మా, ఓ పాత సర్పంచమ్మా. హే మెంటల్ బావా, పాత సర్పంచ్ అని పిలుతావా? కొత్త సర్పంచ్ అమ్మా అని పిలాలి. ఓ కొత్త సర్పంచమ్మా, కొత్త సర్పంచమ్మా. ఆగు, ఎటొచ్చిరా సిద్ధు? ఇప్పుడు ఎవరు నన్ను కొత్త సర్పంచ్ అమ్మని పిలిచింది? నేనే అమ్మా, నేనే. నువ్వు పిలిచినవా? మంచిగా పిలిచినవు. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. ఎందుకు మరి ఇంత నమస్కారాలు పెడుతురు నాకు? ఏంటి పని? అమ్మా మరి సర్పంచ్ నిలబడుతురా? నిలబడుడా గెలిపించుడా గట్టంటున్నావు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. నువ్వా సిట్టి? నన్ను గెలిపిస్తావా నువ్వు? నీకు ఓటే లేదు, నన్ను ఎట్లా గెలిపిస్తావు చెప్పు? ఈసారి పక్క గెలిపిస్తావమ్మా. ఏమో సిద్ధు, నాకు అస్సలు నమ్మకం లేదు ప్రజల మీద. పోయినా సరే ఓర్రంగా ఓడగొట్టిరు నన్ను. 5 లక్షల మాత మిగిలిపోయినాయి. అయినా గాని నాకు ఓట్లే పడలేదు. మీకు ఇప్పుడు గెలిపిస్తండి నేను నమ్ముతానా? పుష్ప ప్లాన్ ఇస్తాడేమో. ఏమాయ్ నేనున్నాగా. అయినా నాలాంటి మంచి పనులు చేసే లీడర్ని మీరు గెలిపేరు సిద్ధు.
మీరే కాదు ఎవ్వరికి అర్థం కాదు అది. కాళ్ళు నొప్పునే సిగ్గు, కొంచెం కూర్చొని మాట్లాడతారు. 10 లక్షలు ఖర్చైనా సరే అమ్మ మిమ్మల్ని గెలిపిస్తాం. 10 లక్షలు ఖర్చైనా సరే అమ్మ మిమ్మల్ని గెలిపిస్తాం. అవునా? నీ సొంతం 10 లక్షలు ఖర్చు పెట్టి నన్ను గెలిపిస్తావా నువ్వు? ఈసారి సర్పంచ్ నిన్నే గెలిపిస్తామమ్మా, తగ్గేలేదమ్మా. ఈ పుష్ప మాటిచ్చినట్టు తప్పేది లేదు. అవును, నీ పేరు సిద్ధు ఉండే కదా, నీ పేరు పుష్ప ఎప్పుడు పెట్టుకున్నావు? మొన్న పుష్ప 2 పట్టగాజులు పెట్టుకున్నామ్మా. పుష్ప మొన్న ఎన్టీఆర్ సినిమా వాడితే దేవరా అని పెట్టుకున్నావు పేరు. ఆడకట్టంతా దేవరా దేవరా అని పిలుమన్నావు. సినిమాకి ఒక పేరు మారుతుందారా నీకు? ఇప్పుడేమో పుష్ప 2 వస్తే పుష్ప అని పిలుమంటున్నావు. ఏ పేరు అని పిలుతారా నీ పేరు? ఈ పుష్ప కథ అయితే అట్లున్నాను గాని ఈసారి మిమ్మల్ని గెలిపిస్తామమ్మా. అరే మనతో ఉన్న వాళ్ళందరూ జాబ్ మానేస్తున్నారా, మనమే కంపెనీని పట్టుకుని ఏలాడుతున్నాం. నువ్వు ఆలోచించే అవసరం లేదమ్మా, మా వాడగట అందరూ అనుకుంటారు పక్క మిమ్మల్ని గెలిపిస్తా అని. అమ్మ మీరేం టెన్షన్ తీసుకోకూరి, మా కాలేజ్ మొత్తం నీకే ఓట్లు పడతాయి. మా స్కూల్లో ఓటీలు అన్ని నీకేపిస్తామమ్మా. అవునా? ఇప్పుడు మీ స్కూల్లో మీ అందరికి ఓట్లు వచ్చినాయా? మా కుటుంబం మొత్తం నీకే ఓటేస్తామమ్మా. నీ కుటుంబం అంతా నీ మాట వింటారా? నా మాట వినకపోతే నేను బడిగే ఏం ఫీల్ ఉండదు మామయ్య. సరే సరే గాని ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చిర్రు? అవును కానీ మా పటేల్ ఇంటి పోయినా మా కనబడతలేడు. పటేలా ఒడ్లు ఎక్కవేండు. ఏందమ్మా ఒడ్లు ఎక్కవేండా? ఏ చిచి, ఒడ్లు సెక్కిపోయేవేండు. సరే అమ్మ, మీతో ఒక మాట చెప్పాలి. 30% తప్పుంది కదమ్మా, ప్రతి సంవత్సరం మా డబ్బులతో చెప్తే కిక్ అత్తలేదమ్మా. ఈసారి మీ చేతుల మీద 30% తీసుకొని ఉందమ్మా. మీరేమంటారు మీరే చెప్పండి. ఊకే మా పైసలతో చేసుకుంటే పేరు ఉంటలేదమ్మా, అందుకే ఈసారి మీ పైసలతో చేసుకుంటే పేరుంటది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ముక్కలు తినుకుంటే నేను మొక్తామమ్మా. దాది మాత్రం మెయ్యనాగమ్మా. ఆగుర్రా, ఊకే మొక్కకుండ్రి. నాకు జాలి కలుగుతుంది మీరు మొక్కుతుంటే. అవునమ్మ గారు, చూసిన వాళ్ళు కూడా సర్పంచ్ దావత్ ఇచ్చింది అనుకుంటారు. మీకు దావత్ ఇస్తే ఊరందరూ అడుగుతారు నన్ను, ఎవరికని ఇయ్యాలి నేను? ఓలోకి వెళ్ళకుండా కవర్లో పెట్టి అమ్మగారు తీసుకుపోతాం. వాళ్ళందరికీ గెలిచినాక ఇవ్వరమ్మ గారు, మాకైతే ఇప్పుడు ఇయ్యుర్రి. ఇల్లన్నది కూడా నిజమే. సరే సరే సిద్ధు, మీ కోరిక నేనెందుకు కాదంటా కానీ దావత్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, ఇస్తా. 20 రూపాయలు నాకు థమ్స్అప్ వస్తుంది. ఏ శివాని 50 రూపాయలు అడుగు నాకు అద్దా. రై ముయ్యరా ముయ్. ఏ అమ్మా, వీళ్ళకేం తెలియదు, వీళ్ళు చిన్నపిల్లలు. ఒక 5,000 అయితే 5 రూపాయలు. అలా కంటదిలేదు, నీకేం పుట్టింది? 5,000 అడుగుతున్నావు, ఈ సేప కొడితే ఆ సేప పట్టుకుంటుంది. అమ్మగారు దీనికి కూడా ఏం తెలియదు, 5,000కి ఏమవుతుంది అమ్మగారు? రౌండ్ ఫిగర్ 10,000 ఇచ్చేరి, దావతి చేసుకుందాం. 10,000? ఇంకా పాటలు కోట్లు ఎక్కువైన పైసలు రాలేదు కదా. ఏంటిదమ్మా ఏమన్నారు? ఏం లేదు, అకౌంట్లో పైసలు ఇంకా రాలేవా అని అన్నా. సరే అమ్మగారు, ఇప్పుడు ఎన్ని ఉంటా నీ ఊరి, రేపు మీరు కూడా అచ్చుడే. రేపు మళ్ళీ అన్నీ అరేంజ్ చేసినాక మీకు కాల్ చేస్తాం అమ్మగారు, సరేనా? ఇప్పుడైతే ఎన్ని ఉంటా అన్నీ అమ్మగారు. సరేరా సిద్ధు, నన్ను ఇంత గెలిపిస్తా అంటారు కాబట్టి ఇప్పుడు 5,000 ఇస్తా, రేపు 5,000 రూపాయలు ఇస్తా, సరేనా? ఇప్పుడు మా పుష్ప ప్రాణ గెలిచింది. ఇప్పుడు ఏమంటావురా? పుష్ప 5 రోజులు వడ్లు ఎక్కకపోతే 5,000 రూపాయలు వచ్చినాయి. పేరుకే సర్పంచ్, మా బాధలు ఎవరికి వెళ్తాయి? ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళేమో బాధపడతారు. ఇక సిద్ధు,
ఓకే అమ్మ రేపు రారి సరేనా? సరే. తగ్గేదేలే. 31st అంటారు కాబట్టి సంతోషంగా జరుపుకోదు. మనం బాధపడ్డా సరే ఎవరికైనా బాధ పెట్టదు. వాళ్ళ ఆనందమే నా ఆనందం. హలో సర్పంచ్ అమ్మ, ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి. మీరు వస్తే స్టార్ట్ చేస్తామమ్మా. సరే అమ్మా, జల్దీ రారి. సర్పంచ్ అమ్మ వచ్చిరా? నమస్కారం అమ్మ. రండి అమ్మగారు, కూర్చోండి. అరే సిద్ధు, ఇది దేవత, దీనికోసం 10,000 రూపాయలు నన్ను అడిగిరారు మీరు? అయ్యో సర్పంచమ్మ గారు, ఇదే దేవత అనుకుంటుర్రా? ఇంకా 3 రోజులు ఉంది, ఫుల్ ఎంజాయ్. అమ్మగారు ఆకలి బక్క అవుతుంది, డిస్కషన్ ఏంటి? అబ్బా అమ్మగారు వెళ్తారు తిన్నాం పాటు. ఏంటి 3 రోజులు ఎంజాయ్ చేస్తారా? ఇదేం దావత్ అమ్మగారు, ఇది చిన్న దావత్. రేపు నడిపి దావత్ ఉంది, ఎల్లుండి పెద్ద దావత్ ఉంది. 3 రోజులు మస్తు పెద్ద పాటు ఉంది అమ్మగారు. 3 రోజుల కోసము నన్ను 10,000 రూపాయలు అడిగినరా? అమ్మో, మామూలు మైండ్ కాదురా సిద్ధునిది. భలే ఉన్నవురా. సరే సరే, ఇంకెవరన్నా నచ్చేది ఉన్నారా? మీరేనా? ఆగురి, ఇంకా కృష్ణవేణమ్మ రాలేదు. కృష్ణవేణమ్మ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, లేకపోతే పోలే బాబు. అబ్బా మర్చిపోయినా, కృష్ణ నమ్మలేదు మాకు నడది. మన ఆడకట్ల ఆమె లేదు, అస్సలు నడది. ఫోన్ చేస్తావు? ఏంది కృష్ణవేణమ్మనా? అంత పెద్ద కృష్ణవేణమ్మ మీ ఆడకట్లేవరే? హలో కిట్టమ్మ, ఎక్కడ దాకా వచ్చారు? జల్దీ రారమ్మా, సర్పంచ్ అమ్మ కూడా వచ్చింది, జల్దీ రారి. ఓకే 2 నిమిషాలు ఉంటా. సర్పంచ్ అమ్మ అంటే నువ్వేనా? కృష్ణమ్మ అన్నది ఇప్పుడు ఇదేనా? ఇది లేదు మీ ఆడకట్ల నడదా? ఏముంది నీకు? నువ్వు పెద్ద మేనేజర్వా? మరేమనుకుంటున్నావు? మా పొలాల కాకరైతే కూర్చుందా? సర్పంచ్ అమ్మన్నాడు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే సిద్ధు, ఎవరండి రైలు? చాలా బాగా టేస్ట్ అవుతుంది కూర. ఇడమ్మా పుష్పగాడు, నేనండి. చిన్న చిన్న దావతే కానీ ఇంత టేస్ట్ నీకెట్లరా? నేను అన్ని చేస్తాను, ఫ్రైడ్ అన్ని చేస్తాను. అవునా? మీరు ఇప్పుడమ్మ మీరు పెద్ద దావతులు ఇంకెట్లు ఉంటారు, చిన్నదానికి చిన్న చెప్పా బాగా వస్తారు. బావా, ఎవరైనా గ్రీన్ చికెన్, రెడ్ చికెన్ అంటారు. నువ్వేంది బావ ఎల్లో చికెన్ అండినావు? ఎల్లో కలర్ టేస్టే వేరబ్బా. ఎల్లో కలర్ అంటే ఏమనుకుంటున్నావు? టేస్ట్ మస్తు వస్తుంది. చూసారు కదా, అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ చెప్తున్నా, మీ అందరికీ ఒకటే మాట, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ, చిన్న పిల్లల దేవత, పెద్ద పిల్లల దేవత, పెద్దల దేవత అని మీరు అనుకోవద్దు. ఎంత చిన్నోళ్ళ తడైనా కానీ ఆటలు వేసుకుంటే మంచిది. పెద్ద ఎత్తున పోయి బాగా తాగి బాగా తిని కష్టం తెచ్చి పెట్టుకోకూరి. ఉన్నంతలో మెదులూరి, ఇది లాస్ట్ కదా, 31st కదా అని అదే లాస్ట్ రోజు చేసుకోకూరి. కడుపు నిండా తాగి కడుపు నిండా తిని ఇంటికన్నే ఉండూరి. ఎక్కడ పడితే అక్కడ దోస్తులు సోపతులు ఎవరు పిలిస్తే వాళ్ళు ఎమ్మట పోయి మీరు హాస్పిటల్ పాలు కాకుండ్రి. ఎట్లయితే 31st మీరు బోలెట్ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఇదే మాట. మీ అందరికీ కొత్త సంవత్సరము శుభాకాంక్షలు. అందరికీ సాప్నియా, అందరు బాగుంటారు. పిల్లలు ఎలా చెప్తారంట వినండి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.